పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూడాలి ఇక్కడ, మున్సిపాలిటీలు కాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయి ఒకళ్ళు ప్రెసిడెంట్ ఒకళ్ళు వైస్ ప్రెసిడెంట్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒకళ్ళు ప్రెసిడెంట్ ఒకళ్ళు వైస్ ప్రెసిడెంట్, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా పంచుకున్నారు. కాబట్టి మున్సిపాలిటీని అట్లా కౌంట్ చేయడానికి వీల్లేదు. టోటల్ లెక్కలో చూసుకున్నప్పుడు వీళ్ళకి 1200 దాకా వస్తే వీళ్ళు 800 దాకా వచ్చారు, 750 దాకా బీఆర్ఎస్. అదే సందర్భంలో బీజేపీ కూడా 270, టోటల్ గా 300 దాకానే వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే. కాబట్టి వాళ్ళు పుంజుకున్నారు. టోటల్ గా చూసుకుంటే 1250 ఏమో కాంగ్రెస్ కి వస్తే వీళ్ళ ముగ్గురిది కలిస్తే 1350 దాకా అయినాయి. ఇది ఎంఐఎం బీజేపీ వీళ్ళని కలిస్తే. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఏంటంటే విభజించి పాలించు టైపులో ఇక్కడ ఆంధ్రాలో రెండింటి మధ్యన అక్కడ ట్రయాంగులర్ ఫైట్ అయింది. ట్రయాంగులర్ ఫైట్ లో బీజేపీ చీల్చిన ఓట్లతో కొన్ని చోట్ల కాంగ్రెస్ దెబ్బతింది, ఎక్కువగా బీఆర్ఎస్ దెబ్బతింది. ఎక్కువగా దెబ్బతింది బీఆర్ఎస్, బీజేపీ దెబ్బ. అది ఏది పిల్లి పోరు పెట్ట తీర్చినట్టు అంటారు కదా, పెట్టపోరు పిల్లి తీర్చినట్టు అన్నట్టు అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్. బీజేపీ బీఆర్ఎస్ లో కూడా మొన్న అసెంబ్లీదైనా అయింది, ఇప్పుడైనా అది అయింది. కానీ ఒకటిసారి ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఈ ఎన్నికల విషయంలో అంటే అంత ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం